It's a joy for me to be here with you saints in this place. ఇక్కడున్న పరిశుద్ధులతో ఉండడం నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. आप भाइयों के बीच में जो मुझे आमंत्रण मिला है इसके लिए परमेश्वर का धन्यवाद करते हैं. మీతో కలిసి ఇలాగా సహవాసం చేసే ఆ ఆనందము ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. I am from Pune, as you heard, మీరు విన్నట్లుగా నేను పూణే వాసిని. and I work in an industry there, నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. and also we have an assembly over there near the airport. తర్వాత ఎయిర్పోర్ట్కి సమీపంగా ఒక సంఘం ఉంది. Bhavani's brother is with us. భాస్కర్ అన్న కూడాను అక్కడే మా సహవాసంలోనే ఉన్నారు. Right, so it's my brother Barnabas, मेरा जो भाई Barnabas जो है वो मेरा कई सालों से सेवकाई में मेंटर रहे हैं. నా సహోదరుడు బర్నబాస్ గారు ఎన్నో సంవత్సరముల నుంచి పరిచర్యలో కొనసాగేవారు. And उनके जाने के बाद कईयों को उनके इस गैर हाजिरी का आभास तो जरूर होता है. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన లేని లోటు అనేది మాకు చాలా కనిపించింది. परमेश्वर का धन्यवाद करते हैं इस समय के लिए. దేవుణ్ణి స్తుతిస్తున్నాం ఈ సమయం కొరకు. दूसरा पत्रस अध्याय 1 की ओर हम ध्यान दें. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం వైపు మన ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. एक वचन पढ़ेंगे इसके इस इंट्रोडक्शन के लिए. ఈ యొక్క ప్రారంభం నిమిత్తము ఒక వాక్య అంశాన్ని మనము చదువుకుందాం. दूसरा पत्रस अध्याय 1 वचन 1. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులైన సీమోను పేతురు, మన ప్రభు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయునది. तो शब्द जो इस्तेमाल किया वहां पर अमूल्य या मूल्यवान विश्वास. ఇక్కడ రాయబడిన పదము మనం గమనించినట్లయితే అమూల్యమైన విశ్వాసము అన్న పదాన్ని చూస్తున్నాం. और अगर कोई भी चीज अगर अनमोल है, ఏదన్నా విషయము అది అమూల్యమైనది అయితే, if something is precious, ఏదన్నా అమూల్యము అని మనం చెప్తున్నట్లయితే, it has to be our thought process 24/7 by lifetime. 24 గంటలు ఎల్లవేళలో మన ఆలోచన విధానము అని నేను చెప్తున్నాను. Are we here? मतलब ध्यान दे रहे बराबर? మీరు వింటున్నారు కదా. अगर कोई भी चीज अनमोल है, ఏదన్నా అమూల్యము అని ఏదన్నా ఉన్నట్లయితే, अभी हमारे बच्चे जो है हमारे लिए अनमोल है, नहीं? మన పిల్లలు మనకి చాలా అమూల్యమైన వాళ్ళు. बाकी के बच्चे इतना अनमोल तो नहीं रहेंगे. వేరే పిల్లలు ఇంత విలువైన వాళ్ళు కాకపోవచ్చు. हमारे खुद के बच्चे हमारे लिए अनमोल हैं. కానీ మన పిల్లలు మనకి చాలా అమూల్యమైన వాళ్ళు. अगर हम उनके बारे में साल में एक बार उनके बर्थडे के समय को अगर सोचेंगे उनके बारे में, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పుట్టినరోజు రోజు మాత్రమే వాళ్ళ గురించి ఆలోచన చేసినట్లయితే, उनको हैप्पी बर्थडे बोल दिया, వాళ్ళకి హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు చెప్పాం, क्या ये काफी होगा? సరిపోతుందా పిల్లలకి? Will it be okay to say a happy birthday once in a year? సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మన పిల్లలకి చెప్తే అది సరిపోతుందా? Not possible, right? అది సరిపోదు. So we look after them in a very precious way. చాలా ఒక ప్రత్యేకమైన కోణములో మన పిల్లల్ని మనం చూడాలా. The point we need to understand is, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, how much do I think about this precious faith? ఈ అమూల్యమైన విశ్వాసం గురించి మనము ఎంత ఆలోచన చేస్తున్నాం? Right. This is a very common word now, isn't it? It's a very common word. ఈ పదం అనేది చాలా సామాన్యమైన పదమే. Faith. Faith is a very common word. విశ్వాసం అనేది చాలా సామాన్యమైన పదం. But if we really examine our lives, अगर हम सच में अपने जीवनों को जांच कर देखें, కానీ నిజంగా మన జీవితాల్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే, apart from the message, यहाँ जो संदेश हमें प्राप्त होता है उस समय को छोड़कर, ఇక్కడ చెప్పబడుతున్న వాక్య పరిచర్య యొక్క సమయాన్ని విడిచిపెట్టి हम अपने विश्वास, ये जो शब्द faith जो है उसके बारे में हम कितना सोचते हैं. మనకున్న ఈ విశ్వాసం అనే పదము గురించి ఎంత ఆలోచన చేస్తున్నాం. Right. हम इस बात को समझते हैं कि
परमेश्वर ने ये अनमोल एक इन्वेस्टमेंट हमारे जीवन में किया है. ఆ దేవుడు విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము మన జీవితాల్లో ఆయన పెట్టుబడిగా పెట్టాడు. Right. This is faith is not come out of our efforts, our capability, or our thoughts. మన సామర్థ్యం బట్టి, లేకపోతే మన శక్తిని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి విశ్వాసం మనకు రాలేదు కానీ It's a gift of God. ఇది కేవలము దేవుని బహుమానం మాత్రమే. So in that context, उस संदर्भ में ఆ సందర్భంలో మనం చూసినట్లయితే Second Peter, we'll be studying the 3 chapters of Second Peter. రెండో పేతురు రాసిన పత్రిక మూల వాక్యాల్ని మనం చదువుకుందాం. Right. हम में से कितनों ने दूसरा पत्र का अभ्यास किए होंगे? మనలో చాలా మంది రెండో పేతురు రాసిన పత్రికని మనము ధ్యానించే ఉంటాం. We must all हमने पढ़ा होगा नहीं? We have all read Second Peter, all the 3 chapters. పేతురు రాసిన రెండో పత్రిక ఆ యొక్క అధ్యాయాలన్నీ మనం చదివే ఉంటాం. We have all read, right? All మీరు the 3 చదివారు chapters. కదా? As you have studied, मतलब हमने अभ्यास भी किया होगा. మీరు దాన్ని ధ్యానించి ఉంటారు కూడాను. Right. तो मैं समझता हूँ कि आपके शांत रहने का जवाब ये कि आपने अभ्यास किया है. మీరు ఇంత మౌనంగా ఉన్నారు అంటే మీరు చక్కగా ధ్యానించారని నేను నమ్ముతున్నాను. Right. तो मैं इसलिए पूछ रहा था क्योंकि आप अगर ये स्टडी सेशन है तो हम एक दूसरे को हेल्प कर सकते हैं. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది మనం అందరూ నేర్చుకునే సమయం కనుక ఇలాగ మనం అడుగుతూ మనం నేర్చుకుందాం. Study is not going to be one track. ఏదో నేర్చుకోవడం అంటే ఇక్కడ నేను చెప్పడం మీరు వినడం కాదు. Right, okay. Some questions you can ask me, some questions I'll ask you. మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చు, నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. So Second Peter has got 3 chapters, 3 अध्याय इस दूसरे पत्र में है. పేతురు రాసిన రెండో పత్రికలో సుమారుగా 3 అధ్యాయాలని మనం చూస్తున్నాం. Just for our broad framework of study, మనము జాగ్రత్తగా దీన్ని ఇలా ధ్యానిద్దాం. the first chapter talks about the doctrine of faith. మొదటి అధ్యాయము విశ్వాసం యొక్క సిద్ధాంతాల గురించి వివరణ ఇస్తుంది. विश्वास के जो सिद्धांत, भाई ने जो मतलब हिंदी की ट्रांसलेशन की जरूरत ही नहीं क्योंकि आई थिंक मोस्ट ऑफ दैट इज कमिंग फ्रॉम ओके. तो विश्वास का जो सिद्धांत है, डॉक्ट्रिन ऑफ फेथ. విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతాలు మొదటి అధ్యాయంలో మనం చూడగలము. डॉक्ट्रिन गिव्स फाउंडेशन टू लाइफ. సిద్ధాంతాలు అనేది మన జీవితానికి ఒక పునాదులు లాంటివి. या द डॉक्ट्रिन मतलब ये सिद्धांत जब इस बात को कहते हैं या डॉक्ट्रिन बोलते हैं तो हमारे जीवन के एक बुनियाद पे या नींव को एकदम मजबूत कर देता है. సిద్ధాంతాలు మన జీవితాన్ని ఒక పునాది వలె చాలా స్థిరపరుస్తుంది. In chapter 2, రెండో అధ్యాయంకి వచ్చినట్లయితే it's a subject of a departure from faith. ఆ విశ్వాసము నుంచి తొలగిపోవటాన్ని మనం చూస్తున్నాం. Yeah, that means faith is there. విశ్వాసం ఉంది. People of faith are there. विश्वास के लोग हैं. విశ్వాసం ఒక సమూహం ఉంది. विश्वास के सिद्धांत है. విశ్వాసం ఒక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. Everything is here. అన్ని కూడా ఇక్కడే సమకూర్చబడ్డాయి. But we leave this, हम इसे छोड़कर चले जाते. కానీ ఈ విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. हम सब यहीं पर हैं. మన అందరూ ఇక్కడే ఉన్నాం. बट क्या करते कि इससे हम निकल जाते हैं. కానీ ఇక్కడ ఇది వదిలిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. So chapter 2 is talking about departure from faith. అందుకనే రెండో అధ్యాయము విశ్వాసము వదిలిపెట్టి వెళ్ళుట అని చూస్తున్నాం. But when you come to chapter 3, కానీ మూడో అధ్యాయంకి వచ్చినట్లయితే तीसरे अध्याय में हम विश्वास के जो सर्वोच्च एक मांग है या एक डिमांड है या डिजायर है उसके तरफ हम ध्यान देते हैं. విశ్వాసం ఒక శ్రేష్టమైన ఆ కోరికని అడుగుట అని మనం చూస్తున్నాం. विश्वास के एक सर्वोच्च मांग है. There is a high desired scaling limit that God wants from faith. ఆ విశ్వాసము ద్వారా చాలా సర్వోత్తమైన ఆ కోరికని, ఆ విషయాలు మనం అడగాలని దేవుడు కోరుకుంటున్నారు. अगर परमेश्वर ने इस विश्वास का निवेश हमारे जीवन में किया है, ఈ విశ్వాసం అనే ఒక బీజము దేవుడు మనలో పుట్టించాడు అంటే बड़ी कीमत के साथ उन्होंने इस बात को किया, नहीं? ఎంతో విలువ చేసి ఈ పనిని ఆయన ప్రారంభించారు. और बड़े इस उद्देश्य के साथ परमेश्वर ने विश्वास को हमारे जीवन में लाया है. చాలా గొప్ప ఉద్దేశముతో దేవుడు ఈ కార్యాన్ని
మన జీవితంలో ప్రారంభించారు. लेकिन अगर हम इस विश्वास के निवेश का अगर सही तरह से उपयोग नहीं करते हैं, కానీ ఈ విశ్వాసాన్ని మన అనుదిన జీవితంలో సరైన విధానంలో మనం ఉపయోగించకపోతే तो परमेश्वर का प्रसन्नता उसमें नहीं. God is not pleased in that, right? దేవుడు ఆ విషయాలు బట్టి చాలా దుఃఖపడుతున్నాడు. And that is why chapter 3 is given as a scaling up to the desired heights of faith. అందుకనే 3వ అధ్యాయంలో ఆ కొలమానము మనం చూస్తున్నాము. చాలా శ్రేష్టమైన విషయాలు ఆయన్ని అడుగుట కోరుకొనుట అని మనం చూస్తున్నాము. ये सारे बातें हम सब जानते हैं, ఈ విషయాలన్నీ మనం ఎరిగిన వాళ్ళమే. लेकिन अभ्यास जब करते हैं इसे कुछ एक रूपरेखा देने से हम सभी को एक अच्छा मदद हो जाएगा. ధ్యానించినప్పుడు మనం లేఖన భాగాలను ఇలా విభజించుకున్నట్లయితే మనందరికీ సరైన రీతిగా అర్థమవుతుంది. First is the doctrine of faith. మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతాలు. There are 5 important aspects in the doctrine of faith. ఈ సిద్ధాంతాల్లో సుమారుగా 5 విషయాలు మనము చూడగలము. Then there is a departure from faith. తర్వాత 2వ అధ్యాయంలో విశ్వాసము నుంచి తొలగిపోవుట. There are 4 important reasons for believers to depart from faith. ఎందుకు విశ్వాసులు విశ్వాసము నుంచి తొలగిపోతున్నారో సుమారుగా అక్కడ 4 కారణాలు చెప్పబడ్డాయి. Then there is a scaling to the desired expectations of faith. తర్వాత ఒక సర్వోత్తమైన విశ్వాసములో ఆ విషయాలు కోరుకునే విషయాల గురించి 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. और ऐसे विश्वास के मांग के सर्वोच्चता की अगर ध्यान देंगे उसमें 4 बातें हम तीसरे अध्याय से सीख सकते हैं. ఇలాగా సర్వోత్తమైన ఆ విషయాలు మనము ఆశించే విషయంలో సుమారుగా 4 పాఠాలు మనం అక్కడ నేర్చుకోగలం. बट इस विषय में जाने के पहले కానీ ఈ విషయాల్లోకి మనం వెళ్ళక ముందు यू नो विश्वास ये शब्द जो हम देखते हैं अलग अलग भाषाओं में, విశ్వాసం అనే పదము వేరే వేరే భాషల్లో మనం వింటున్నప్పుడు in English we have 3 words, right? ఇంగ్లీష్లో మనం ఇలా పదాలు చూస్తున్నాం. Are we okay, right? What are the 3 words in English? ఇంగ్లీష్లో ఉన్న 3 పదాలు ఏంటి? One is believe. నమ్ముట. నమ్ముట. Now when you say John 3:16, యోహాను 3:16, right? There the namuka the word comes. Vishwas it comes, right? So that's what I'm saying. We need to understand why the word believe comes where it is and what is the meaning behind that. ఎందుకు ఆ పదం వచ్చింది, దాని యొక్క వెనకాలన్న కోణం ఏంటి? Right. The second word is trust. రెండో పదము నమ్మకము అని చూస్తున్నాం. Trust, right? నమ్మకము. Okay, I'll explain that to you, don't worry, right? ఈ పదాల గురించి నేను మీకు వివరణ ఇస్తాను. And the third is faith. మూడోది విశ్వాసము. Right. अब क्या अफसोस की बात है कि भाषांतर में या अलग अलग भाषाओं में इन तीनों शब्दों को शायद एक ही शब्द इस्तेमाल किया है. ఇలాగ అనువాదం చేసే ఈ యొక్క ప్రక్రియలు మూడిట్లకి ఒకే భావనలో చూస్తారు. But when you compare the original translations, కానీ మూల భాషలో మనం వీటిని చూసినట్లయితే it's very important to understand why these 3 different words are used at different times. ఎందుకు ఈ మూడు పదాలు విశ్వాసం గురించి ఉపయోగించారో మనం నేర్చుకోవాలి. Right. Are we comfortable? मतलब comfortable है? మీకు అర్థమవుతుంది కదా? Okay. You can always stop me if you're not comfortable. Don't worry. మీకు అర్థం అవ్వలేనప్పుడు మీరు అడగొచ్చు నన్ను. Because we are studying, so महत्वपूर्ण है कि हम एक दूसरे के इस विषय को समझ पाएं. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న విషయాలు మన అందరం కలిసి నేర్చుకుంటున్నాం కనుక అందరం కలిసి అర్థం చేసుకోవాలి. जब हम मैसेज भी देते हैं तो विश्वास इस शब्द पे जोर देते हैं, नहीं क्या? వాక్య వర్తమానం ఇచ్చినప్పుడు విశ్వాసం అనే పదం మీద మనం ఎక్కువ ఒత్తిడి తెస్తున్నాం. And it is good. ये अच्छी बात है. అది చాలా మంచిది. But when you look at the Bible, లేఖనాల్లో మనం చూసినట్లయితే पुराने नियम से लेकर नया नियम में इन शब्दों को जो इस्तेमाल किया है, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఈ యొక్క పదాలు ఎక్కడెక్కడైతే వాడుకలో వచ్చాయో it is used specifically. చాలా ప్రత్యేకమైన కోణములో ఈ పదాలు వాడబడ్డాయి. Okay, just for an introduction, we need to understand this so that the subject of study becomes more meaningful. ఇంకా ఇది అర్థవంతంగా అవ్వాలని నేను ఇంకా కొంచెం లోతుగా వెళ్తున్నాను.
Right. So just note it down in your mind, or if you want to just note it down. మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. Now, whenever it says believe, now, నమ్ముట అనే పదాన్ని మనం right, చూస్తున్నాం. you're right. जब इस बात को बिलीव, अभी हिंदी में भी वो शब्द विश्वास ही यूज करते हैं, लेकिन अंग्रेजी में जब इस बात को शब्द को इस्तेमाल किया है बिलीव, ఆ నమ్ముట ఇంగ్లీష్ లో బిలీఫ్ అనే పదం వచ్చింది. the word believe according to dictionary and according to the Bible, ఆ బైబిల్ ప్రకారంగా లేకపోతే డిక్షనరీ ప్రకారంగా చూసినట్లయితే कुछ बातें हमें निश्चित रूप से दिया है, కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మన కొరకు ఇవ్వబడి ఉన్నాయి. एकदम निश्चित रूप से दिया है, అవి చాలా స్పష్టంగా నిశ్చయముగా ఇవ్వబడి ఉన్నాయి. और परमेश्वर का ये कहना है कि इन बातों को आपको मानना है. ఆ దేవుడు ఉద్దేశ ప్రకారంగా ఈ మాటల్ని మనము ఒప్పుకోవలసిందే. Right. So the word believe means in Hindi actually manna. నమ్ముట అనగా మీరు ఒప్పుకోవాలి. Are we okay? Right? ఇప్పుడు అర్థం అవుతుంది కదా. Manna hai. Believe means to accept what is declared and shown to us. ఏదైతే దేవుడు మనకి చూపిస్తున్నాడో, ఏదైతే దేవుడు మనకి బయలుపరుస్తున్నాడో అది మనం ఒప్పుకున్నట్టే ఆ నమ్ముట అని మనం చూసుకుంటున్నాం. All right. Just look at some very simple words. చిన్న చిన్న పదాలు మనం చూసుకుందాం. John chapter 1 verse 12. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, All of us sab by heart jante hain, right? ఈ మాటలు అందరికీ తెలుసు కదా. Right. Now it says, అందులో ఏం రాయబడి ఉంది? తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. those who believe on his name. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. Now the word used is believe. అక్కడ విశ్వాసం ఉంచుట అని చూస్తున్నాం. I think use the word the word, don't worry, even if you say vishwas, but think in your mind the correct meaning. విశ్వాసం అని అక్కడ ఉన్నప్పటికీ కూడాను నమ్ముట అనే పదాన్ని పట్టుకుందాం. The meaning is, దాని అర్థం ఏంటంటే, why it is not saying faith over there? ఎందుకు విశ్వాసం అని అక్కడ చెప్పట్లేదు? why word वहां पर faith इस शब्द इस्तेमाल क्यों नहीं किया है? అక్కడ ఇంగ్లీష్ లో తర్జుమా ప్రకారము విశ్వాసం అనే పదము ఎందుకు వాడలేదు? बिलीव का मतलब है प्रभु का नाम दिया है, वो नाम निश्चित रूप से है, ये परमेश्वर का पुत्र का नाम है, कोई उसको बदल नहीं सकते हैं, हमें उसको मानना है. దేవుడు నామము అక్కడ బయలుపరచబడింది, ఆయన కుమారుడు నామము అంటే ఆయన బయలుపరిచిన దాన్ని మనము ఒప్పుకోవలసిందే. Right. If you look at John 3:16, 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, like God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he gave his only begotten son. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. Now what is the word used? That whosoever believeth. అక్కడ మనం చదువుతున్నట్లయితే, వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును. Now the word believeth, वहां पर जो इस मानने का बात है, परमेश्वर ने उसका पुत्र दिया, कोई उसको बदल नहीं सकता है, वो निश्चित रूप का एक आदेश है, बस उस पर उसको हमें मानना. దేవుడు ఆయన కుమారుణ్ణి అనుగ్రహించను, ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఇది మనం ఒప్పుకోవలసిందే అన్న విషయాన్ని మనము గ్రహించాలి. So the word believe is very important. నమ్ముట అనేది చాలా ప్రాముఖ్యమైనది. It's a foundation of the next step to trust. రెండో మెట్టికి అంటే నమ్మకముకై ఇది చాలా ప్రాధాన్యం ఇస్తుంది. What is given, जो बातें दी है वो निश्चित रूप है, उसको हम मानते हैं. ఏ విషయాలైతే మనకి అనుగ్రహింపబడ్డాయో వాటిని ఒప్పుకోవాలి, నిశ్చయముగా వాటిని ఒప్పుకొనటాన్ని మనం చూస్తున్నాం. Alright, आपको अगर समझना है तो पहले पत्रस अध्याय 2 में आई. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. Now look at verse 7 and 8. 7వ వచనము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, Now you get a very clear understanding here. ఇక్కడ చదువుతున్న మాటలు బట్టి మనకి చక్కగా అర్థం అవుతుంది. 1 Peter chapter 2 verse 7 and 8. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. Right. Unto you who, what is the शब्द क्या इस्तेमाल किया है? Believe. ఇక్కడ కూడాను నమ్మకము, నమ్ముట అనే పదము వాడబడింది. He is precious. जो उसको मानते हैं, जो निश्चित रूप से, मानना मतलब बुद्धि से नहीं,
मानने की बात है कि परमेश्वर ने उसे जाहिर किया है, वो अपने सामने उसने निश्चित रूप से रखा है। जो उस पर विश्वास या उस तरह से मानते हैं उनके लिए वो अनमोल है। నమ్ముట అనగా ఏదైతే మనకి అనుగ్రహింపబడిందో ఏదో మనం తెలుసుకోవడం కాదు కానీ మనం అది క్రియారూపంగా ఆయన్ని నమ్మి అలాగ మనం ఒప్పుకోవాలి అని మనం చూస్తున్నాం. అలాగ చేస్తున్నప్పుడు వారికి ఆయన అమూల్యమైన వాడు అని చూస్తున్నాం. Now go ahead. ఇంక ముందుకు వెళ్దాం. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయును, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయును. But you know what's the word used in English? Disobedient. అక్కడ మనం చూస్తున్నాము విధేయత చూపలేని వారు. जो बिलीव करते हैं उनके लिए वो अनमोल है. ఎవరైతే నమ్ముతున్నారో వారికి అది అమూల్యము. बात जरा थोड़ा सा ध्यान देना. बिलीव का मतलब है परमेश्वर ने जाहिर किया है, उस बात को कोई टाल नहीं सकते हैं, बदल नहीं सकते हैं, ऑल्टर नहीं कर सकते. वो निश्चित रूप से डिक्लेयर्ड है और हम मानते हैं. నమ్ముట అనగా మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఏ విషయాలైతే దేవుడు బయలుపరిచారో, ఏ విషయాలైతే దేవుడు చూపిస్తున్నారో దాన్ని ఎవరు మార్చలేరు, దాన్ని ఎవరు కొట్టివేయలేరు. అది ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించి నమ్ముట అని మనం చూస్తున్నాం. पर आगे क्या लिखा है? కానీ తర్వాత మనం ఏం చూసుకుంటున్నాం? जो आज्ञा नहीं मानते. ఎవరైతే ఇది నమ్ముట లేదో, नम्मुटा लेदो मतलब the word original is those who are disobedient. అంటే అవిధేయులు అని చూస్తున్నాం. Are you getting the meaning, right? మీకు అర్థమవుతుంది కదా? Means why we need to know this. ఎందుకు ఈ విషయాలు మనం తెలుసుకోవాలి? So believe is talking about मानना, मतलब ओबे करना. अगर वो नहीं मानते हैं तो हम अनाज्ञाकारिता में चलते हैं. అంటే అర్థం చేసుకోండి, నమ్ముట అంటే విధేయత చూపుట. ఒకవేళ నమ్మట్లేదు అంటే అవిధేయులు అని మనం చూసుకుంటున్నాం. Okay, look at the word again used. Carry on. తర్వాత మనం చదువుకున్న మాట గమనించినట్లయితే, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయును, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయును. కట్టువారు వాక్యముకు అవిధేయులై త్రొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడితిరి. Right. So, वहां पर क्या लिखा है? जो वचन या शब्द को सुनने के बाद अनाज्ञाकारिता में रहते थे, डिसोबीडियंट. అవిధేయులు అన్న పదాన్ని మనం అక్కడ చూస్తున్నాం. I hope you are getting the meaning right. Okay. Believe means मानना, आज्ञा पालन करें. और आज्ञा पालन किस वजह से? ना कोई मेहरबानी, ना कोई किसी के दबाव से नहीं. परमेश्वर ने जाहिर किया, ये निश्चित है, बात खत्म. నమ్ముట అనగా మనం నేర్చుకుంటున్నాము, విధేయత చూపుట అని మనం నేర్చుకున్నాము. ఎందుకు విధేయత చూపిస్తున్నామంటే ఆయన బయలుపరిచారు కనుక విధేయత చూపిస్తున్నాం. కానీ ఇందులో ఎవరు కూడాను మనల్ని బలవంతం చేసి విధేయత చూపించేలాగా చేయట్లేదు. अभी आप एफिसियों की पत्री अध्याय 1 में आइए. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, Now let us read that very familiar verse 13 and 14. 13-14 వచనాలు మనం చదువుతున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు. Right. After you believe, मतलब हम मानने के बाद या उस बात को मान लेते हैं, आज्ञा पालन में आ जाते हैं, right? నమ్మిన తర్వాత మనం విధేయులవ్విన ఆ పిమ్మట, You know why I'm saying this is important? ఎందుకు నేను ఇది చాలా ప్రాముఖ్యమని ఎందుకు చెప్తున్నాను అంటే, Many believers, after coming to know the Lord, చాలా మంది విశ్వాసులు ప్రభువుని తెలుసుకుని వచ్చిన తర్వాత, the apostle has written this, right? అపోస్తులు వారి పత్రిక రాశారు. Believers, after coming to know the Lord, still we walk in disobedience. చాలా మంది విశ్వాసులు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడాను
అవిధేయులుగా జీవిస్తున్నారు. सारे पत्रियों जो लिखा है कलीसियाओं को, ఆ సంఘానికి రాసిన ప్రతి పత్రికలో మనం చూసినట్లయితే हर कलीसिया में और हर कलीसिया को पौलुस ने आत्मा के द्वारा आज्ञा मानना, आज्ञा पालन करना, उसके बारे में बहुत निश्चित रूप से बताया. ప్రతి సంఘానికి కూడాను పౌలు గారు ఆత్మ ప్రేరేపణలో విధేయులుగా ఉండాలి అని చాలా స్పష్టంగా రాయించారు. So the word believe means to be obedient to what God has declared. నమ్ముట అనగా ఏదైతే దేవుడు బయలుపరిచారో దాని యందుట మనం నమ్మాల్సిందే. And after that you come into a covenant relationship which is called trust. దాని తర్వాత ఒక నిబంధన, ఒక ఒడంబిక మనకి జరుగుతుంది. దాన్ని నమ్మకము అని చూస్తున్నాం. In verse 13 in Ephesians 1, in English it says like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. In whom you also trusted. అక్కడ మనం చూస్తున్నాము, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. Now you trusted, the word trusted, after obedience you come into a covenant relationship. ఆయన యందు నమ్మకము ఉంచిన తర్వాత ఆయనతో మనకి ఒక నిబంధన వస్తుంది. परमेश्वर चाहते कि हम इस वाचा के रिश्ते में रहें. దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం ఏంటంటే ఈ నిబంధనలో మనము ఉండాలి అని. I hope you are okay, right? You know, निबंधन, वाचा. ఈ నిబంధనలో మనం ఉండాలి. That is what is called as trust. Now अभी कोई आके बोलते हैं कि भाई आप परमेश्वर को ट्रस्ट करते, भरोसा रखते हैं. ఎవరన్నా మీకు వచ్చి ప్రశ్న అడిగారు అనుకోండి, మీకు దేవుని యందు నమ్మకం ఉందా అని మిమ్మల్ని ప్రశ్నించారు. उस सवाल से कोई मतलब है नहीं. ఆ ప్రశ్న బట్టి ఎలాంటి అర్థం లేదు. हम अविश्वासियों को जाके बोलते हैं कि आप ट्रस्ट करो, प्रभु में ट्रस्ट करो. మనం అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి ప్రభు యందు నమ్మకం ఉంచండి అని చెప్తాం. The word trust ये जो शब्द है, एक covenant relationship, covenant या वाचा करने वाला परमेश्वर है और हम उस वाचा में उनके साथ मिल जाते हैं. ఈ నమ్మకము అనగా ఒక నిబంధనలో ఉండుట, నిబంధన చేసేది దేవుడు మాత్రమే నిబంధన చేస్తాడు. ఆ నిబంధనలో మనము ఉండాలి అని మనం చూస్తున్నాం. उसके बाद आता है वो शब्द faith. దాని తర్వాత వచ్చే పదాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసము అని మనం చూస్తున్నాం. The word faith या एक विश्वास है to put on the person of Christ. విశ్వాసము అనగా క్రీస్తుని ధరించుట అని మనం చూస్తున్నాం. That's a very simple definition. చాలా సులువైన అర్థాన్ని నేను చెప్పాను. Anywhere that you find the word faith, ఎక్కడన్నా మీరు విశ్వాసం అనే పదాన్ని చూసినట్లయితే, anywhere మీరు ఎక్కడ చూసినా it is talking about the person of Christ. క్రీస్తు ఒక వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. So I hope this step is, because that will help us to study the scripture as we are going on. ఎందుకంటే ముందు మనం ధ్యానించబోతున్న లేఖన అంశాల్లో ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. Right. When we mix up the words, जब हम शब्दों को थोड़ा बहुत mix कर लेते हैं, ఈ యొక్క పదాలని కొంచెంగా మనం ఇలా జోడించినప్పుడు तो उसका जो एक सही एप्लीकेशन हमें प्राप्त नहीं होता है. దీనికి సంబంధించిన వాడుక సరిగ్గా మనకి అర్థం కాదు. Right. So faith, విశ్వాసము, we can have that word explained in 4 parts. విశ్వాసాన్ని 4 భాగాలుగా దాని వివరణ ఇవ్వచ్చు. First is, మొట్టమొదటిది, faith is the author. It's connected to the author. विश्वास उस कर्ता से जुड़ा हुआ है. విశ్వాసం అనేది ఆ కర్తతో అది జోడించబడి ఉన్నది. Right. Without the author, కర్త లేకుండా there is no faith. విశ్వాసము లేదు. Are you okay, right? మీకు Without అర్థమవుతుంది the కదా? author, no faith. కర్త లేకుండా విశ్వాసము లేదు. You know, हम जाके किसी से बात करें, आप faith in God, कोई मतलब नहीं. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే ఎలాంటి అర్థం ఉండదు. वो कर्ता हमारे जीवन का एक शुरुआत है, हमारे जीवन का अधिकार उसके अंदर है. तब ये विश्वास का एक सही मतलब होता है. ఆ కర్త మన జీవితం ఒక ప్రారంభం ఉండాలి. ఆ కర్త మన జీవితం మీద అధికారం కలిగి ఉండాలి. అప్పుడే మనం చెప్తున్న మాటలు అర్థవంతం అవుతాయి. And that is why Hebrews chapter 12 verse 1 and 2 says that, right? అందుకనే హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ మాటలు మనం గమనించగలం.
He is the author and the perfecter of our faith. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు అని చూస్తున్నాం. Right. Secondly, రెండవది, faith has got attachments of the word. ఈ విశ్వాసానికి లేఖనాలతో సంబంధం ఉంది. There are certain things that get attached to our life. మన జీవితంలో కొన్ని విషయాలతో సంబంధం ఉంటుంది. कुछ बातें हैं जो हमारे जीवन से जुड़ जाता है, जैसे हम इस शब्द विश्वास या faith को इस्तेमाल करते हैं. విశ్వాసము మనం వింటున్న ఈ పదము మన జీవితంతో ఒక సంబంధం కలిగి ఉన్నాం. What are those things? ఆ విషయాలు ఏంటి? जो भी बातें हम प्रभु यीशु मसीह में देखते हैं, ఏ విషయాలైతే యేసుక్రీస్తు ప్రభువునందు మనం చూస్తున్నామో, अगर वो करता है, ఆయన మనకి కర్త అయి ఉంటే, अगर वो हमारे जीवन में उसका पक्का अधिकार है, మన జీవితం పైన ఆయనకి అధికారం కలిగి ఉంటే, तो उनके जीवन से जो जुड़े हुए बातें हैं वो हमको अटैच हो जाता है. ఆయన జీవితంలో సంబంధించిన విషయాలన్నీ కూడాను మనకి సంబంధించినవై ఉంటాయి. But what's the third thing? మూడో విషయం ఏంటి? Faith is an application of the truth. విశ్వాసం అనేది సత్యాన్ని మన జీవితంలో వాడుట. जिन बातों को हम अपने जीवन में जुड़ने देते हैं, जो मसीह की बातें हैं, క్రీస్తుకు సంబంధించిన ఏ విషయాలైతే మన విషయాలు అని మనం అంగీకరిస్తున్నామో, the word apply means it begins to work in us. దాని అర్థం ఏంటంటే ఆ విషయాలు మన జీవితంలో కార్యము ప్రారంభం అవుతుంది. But what's the fourth thing? నాలుగోది ఏంటి? It's action manifested. క్రియారూపముగా అది బయలుపరచుట. Faith without action or without works is no faith. క్రియ లేకుండా విశ్వాసము లేదు. Right. So it's connected to the author. కర్తతో అది సంబంధం కలిగి ఉంది. The attachment of the author's life comes into us. తర్వాత కర్త యొక్క జీవితంలో నుంచి అది సంబంధం కలిగి ఉంది. It begins to become applied or working into our lives. తర్వాత అది మన జీవితములో కార్యసిద్ధముగా అది పనిచేస్తుంది. And we begin to act upon it and manifest it through our life. తర్వాత ఆ విధంగా అది క్రియారూపంగా మన జీవితంలో నుంచి బయటికి అది బయలుపరచబడుతుంది. Right. So I thought I'll just introduce इस बात को introduce करें ताकि faith को हम उसकी सही ఇంపార్టెన్స్ हम दे दें. ఎందుకు ఈ విషయాలన్నీ కూడాను నేను చెప్తున్నానంటే, విశ్వాసానికి సరైన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. బిలీవ్ మాన్నా है, నమ్ముట అంటే ఒప్పుకొనుట. कोई शक नहीं, ఇందులో ఎలాంటి ఒక సందేహం లేదు. उसमें कोई मेल मिलाप नहीं, ఇందులో ఎలాంటి కల్పితాలు లేవు. जो जाहिर किया है वो अपना है. ఏదైతే బయలుపరిచారో దాన్ని నమ్ముట. फेथ విశ్వాసము అనగా जो बातें हमने मानना है उसको हमें एक्शन में लाना. ఏ విషయాలైతే మనం నమ్మామో అది క్రియారూపంగా చేయుట. इस बैकग्राउंड के कारण ఈ యొక్క సందర్భాన్ని బట్టి हम देखते हैं कि कैसे कई परमेश्वर के लोगों ने पौलुस, यूहन्ना, पतरस, जेम्स और యూదా जो है, పౌలు గారు కావచ్చు, పేతురు, యోహాన్ గారు, యూదా గారు కావచ్చు, विश्वास के बारे में या फेथ के बारे में बहुत सारे बातें उन्होंने कलीसियाओं को लिखा है. విశ్వాసానికి సంబంధించి సంఘాలకి వాళ్ళు చాలా విషయాలు రాశారు. So faith is necessarily a doctrine. విశ్వాసం అనేది తప్పనిసరిగా ఒక సిద్ధాంతమే. Right? నమ్ముతున్నారా? अगर हमने विश्वास या इस शब्द फेथ को एक सिद्धांत या एक डॉक्ट्रिन के रूप में नहीं मानते हैं, ఒకవేళ ఈ విశ్వాసాన్ని సిద్ధాంతముగా మనం అంగీకరించలేనట్లయితే, तो ये जो आत्मिक जीवन ही पूरी तरह से अधूरा है. మన ఆధ్యాత్మిక జీవితం అంతా కూడాను వ్యర్థమైపోతుంది. Let's be very clear about it, right? ఇందులో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. This is the basic and full doctrine. చాలా సామాన్యముగా ఇది చాలా ఒక సిద్ధాంతం అని చెప్తున్నాను. The doctrine of faith is the foundation of a true spiritual life. విశ్వాసం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక సిద్ధాంతముగా ఉంది అని మనం చూస్తున్నాం. Right. अभी एक सवाल आएगा कि faith पहले आया या faithful पहले आया? ఇప్పుడు ఒక ప్రశ్న, విశ్వాసం ముందొచ్చిందా లేకపోతే నమ్మకత్వం ముందొచ్చిందా? So let's understand the word faithful is the first word. నమ్మకత్వము అనేది మొట్టమొదటి మాట. Right. God is faithful.
దేవుడు నమ్మకస్తుడు. 1 Corinthians chapter 1 verse 9, right? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. And if you look at the Old Testament, పాత నిబంధనలో చూసినట్లయితే in the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము it says God is faithful. దేవుడు నమ్మదగినవాడు అని చూస్తున్నాం. Now what does that mean? దాని అర్థం ఏంటి? Now we cannot say that God is Vishwas Yogya. ఆయన నమ్మదగినవాడు అని మనం చెప్పలేం. The word faithful connecting to God means నమ్మకత్వము అన్న మాటని మనము దేవునితో ఎలా చూస్తున్నాము అంటే he is full of faith. That means that's a personality of God. దాని అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణముగా విశ్వాసంతో ఆయన జీవితం నిండి ఉంది. The word faithful applies to man. నమ్మకత్వము అనేది ఒక మనిషితో సంబంధం కలిగిన మాట. विश्वास योग्य ये जो शब्द है ये हमसे जुड़ा हुआ है. నమ్మదగినవాడు అనే పదము ఒక వ్యక్తితో మనిషితో సంబంధించిన పదము. क्यों इस बात को हमें अलग रूप से समझना? ఎందుకు ఈ మాటని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి? जब इस बात को कहा कि परमेश्वर फेथफुल है, हमें इस बात को इस्तेमाल करना, वो विश्वास पूर्ण है. దేవుడు నమ్మకస్తుడు అంటే ఆయన అంతా కూడాను విశ్వాసంతో ఉన్న దేవుడు అని చూస్తున్నాం. All faith flows from him. ఆ విశ్వాసము ఆయనలో నుంచి మాత్రమే ప్రవహిస్తుంది. That is why in Romans chapter 8 we read like this. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయంలో మనం ఇలా చదువుకుంటున్నాం. You can just read that word in Romans 8. రోమా పత్రిక 8వ అధ్యాయము. As the apostle is talking about this word, అపోస్తలులు గారు ఈ మాట ప్రస్తావన చేస్తున్నప్పుడు, Romans chapter 10. క్షమించండి, రోమా పత్రిక 10వ అధ్యాయము. Okay. So here is he explaining about the word faith and the word believe. ఇక్కడ విశ్వాసము గురించి అలాగే నమ్ముట గురించి మాట్లాడుతున్నారు. Right. Look at now verse 8. Romans 10 verse 8. 10వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుకున్నట్లయితే, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దకు, वाक्यमो నీ యొద్దను, that means ये वाक्य आपके नजदीक है, you know? Okay, then నీ నోటను, okay, in your mouth, నీ హృదయములోను, in your heart ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్య. This is called the word of faith. విశ్వాస వాక్యము అని చూస్తున్నాం. Right. Why is it called the word of faith? విశ్వాస వాక్యము అని ఎందుకు ప్రస్తావన చేయబడి ఉంది? Who is the word? వాక్యము ఎవరై ఉన్నారు? Whose word? వాక్యము ఎవరై ఉన్నారు? God. దేవుడు. దేవుడు, right. In the beginning was the ఆది అందు word. వాక్యం ఉండెను. That means in the beginning was what? అంటే ఆదిలో ఏముంది? The word of faith. ఆ వాక్యం విశ్వాస వాక్యం ఉంది. In the beginning was the word of faith, which is faithful. ఆది యందు వాక్యము విశ్వాస వాక్యం ఉంది. ఆయన విశ్వాస నమ్మకస్తుడు అని చూస్తున్నాం. God in these last days has spoken to us by his son. ఈ యొక్క చివరి దినాల్లో దేవుడు ఆయన కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడు అని గమనించగలం. जब परमेश्वर उसके पुत्र के द्वारा हमसे बातें कर रहे हैं, దేవుడు ఆయన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు तो वो क्या कर रहे हैं? ఆయన ఏం చేస్తున్నారు? वचन 17 17వ వచనాన్ని మనం చదువునట్లయితే, रोमियो की पत्री 10 वचन 17, 10వ అధ్యాయము 17వ వచనము, जब ये वाक्य जो है, ये शब्द जो है, जो विश्वास का पूर्ण शब्द है, जो विश्वास का पूर्णता है, जब उसके द्वारा परमेश्वर जब हमसे बात करते हैं, ఈ వాక్యము, ఈ విశ్వాసం అనే వాక్యము, ఈ విశ్వాసములో ఉన్న పరిపూర్ణమైన వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, then वचन 17 में क्या लिखा है? అప్పుడు 17వ వచనంలో ఏం జరుగుతుంది? కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. तो इसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? जबकि लिखा है कि विश्वास सुनने से, వినుట వల్ల విశ్వాసము, और सुनना परमेश्वर के वचन से. వినుట క్రీస్తు గురించే మాట వలన కలుగును. परमेश्वर का वचन कौन है? దేవుని వాక్యము ఎవరై ఉన్నారు? प्रभु यीशु. యేసు క్రీస్తు ప్రభు. He is the word, right? ఆయనే వాక్యమై ఉన్నారు. वही वो शब्द है जो देह रूपी हुआ है. ఆయనే శరీరధారి అయి ఉన్నారు. परमेश्वर उन्हीं के द्वारा हमसे बात कर रहे हैं, దేవుడు ఆయన ద్వారానే మనతో మాట్లాడుతున్నారు. ताकि वो विश्वास हमारे अंदर
ठीक तरह से उतर आए। ఆయనలో ఉన్న విశ్వాసము అది సరైన రీతిగా మనలో రావాలని और కోరుకుంటున్నారు. जब वो विश्वास हमारे अंदर उतर आ जाता है, ఆ విశ్వాసము మన హృదయంలోకి వచ్చినప్పుడు तब क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? हम विश्वास योग्य बन जाते हैं। మనం కూడాను నమ్మకస్తులుగా ఉంటాం. वो कौन है परमेश्वर? ఆ దేవుడు ఎవరై ఉన్నారు? फेथफुल, विश्वास पूर्ण। ఆయన నమ్మకస్తుడు అని మనం చూస్తున్నాం. Are you with me, right? वो कौन है? फेथफुल, विश्वास पूर्ण है। ఆయన నమ్మకస్తుడు, విశ్వాసంలో పరిపూర్ణుడు అని చూస్తున్నాం. हमें उस विश्वास पूर्णता से उसने क्या किया? ఆ విశ్వాస పరిపూర్ణతలో నుంచి ఆయన ఏం చేశారు? उस शब्द के द्वारा हमारे अंदर विश्वास को उतर लाया है। ఆ వాక్యము ద్వారా విశ్వాసాన్ని మనకు అందించారు. किस लिए? ఎందుకు అందించారు? ताकि हम उसके सामने विश्वास योग्य बने। ఎందుకంటే ఆయన ఎదుట మనము విశ్వాస పూర్ణులుగా నమ్మదగిన వారుగా ఉండాలి అని. क्यों इस बात को समझना है? ఎందుకు ఈ మాటలో అర్థం చేసుకోవాలి? जब हम इस विषय को ठीक तरह से समझते हैं, విశ్వాసం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, अब रोमियो की पत्री अध्याय 10 और वचन 17 में क्या लिखा है? రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా మనం ఏం చూసుకున్నాం? Faith comes by వినుట వల్ల విశ్వాసం కలుగును. comes by what I heard. ఆ వినుట వలన What I heard? నేనేం విన్నాను? मैं जो सुना था, నేను ఏది విన్నానో. ऐसा है? అలా ఉందా? कैसे लिखा है? అక్కడ ఏం రాయబడి ఉంది? सुनने से। వినుట వలన. मतलब क्या होता है कि जब हम वचन पढ़ते हैं, అంటే దాని అర్థం ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు हमारा कहना क्या है कि वाह, मैंने वचन पढ़ लिया। నేను వాక్యం చదివేశాను. Right? I have read the word. నేను చదివేశాను. बराबर है क्या? We have read the word. నేను చదివేశాను. वो आखिरी बार कब था कि आपने बताया, अरे बाप रे, मैंने वचन को सुना था? ఇప్పుడు చదివేశాను కాకుండా చివరిసారిగా ఎప్పుడు మీరు ఈ మాట చెప్పగలరు? నేను వాక్యం విన్నాను. What do we read in Revelation chapter 1? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఏం చదువుకుంటున్నాం? Blessed is the man who reads and hears. అక్కడ మనం చదువుకుంటున్నాం, అది వినువాడు అని మనం చూస్తున్నాం. The one who reads, అది చదివినవాడు, hears, వినువాడు, and keeps. దాని ప్రకారంగా జీవించువాడు. Right? Revelation 1, right? 1వ అధ్యాయంలో చూస్తున్నాం. You read, అది మనం చదవాలి. and while you're reading, what you need to do? చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలి? जब हम पढ़ रहे हैं, अवश्य है, अगर हमने बोला कि मैंने पढ़ा है वचन, हमने 50% से भी कम वाक्यों को पढ़ा है. మీరు చదువుతున్నారని చెప్తున్నప్పుడు That means you have done 50% of the job. దాని అర్థం ఏంటంటే 50% మీరు పని ముగించారు. But when you say I read it, మీరు ఎప్పుడైతే నేను చదివిస్తానని చెప్తున్నారో, and I heard it, నేను వింటున్నాను. right? I heard it. నేను విన్నాను. And when you say I heard it, నేను విన్నాను, जब आप कहते हैं कि मैंने सुन लिया, నేను విన్నాను అని మీరు చెప్తున్నట్లయితే आप निश्चित रूप से समझ लो कि विश्वास आ गया. ఇప్పుడు మీరు నిశ్చయముగా మీరు నమ్మండి, విశ్వాసం మీలో వచ్చేసింది. परमेश्वर यू वही चाहते हैं कि हम हर क्षण उस आवाज को सुनकर विश्वास को रोज हर क्षण प्राप्त करते जाएं. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రతి క్షణము ఆ స్వరాన్ని మనం విని ఆ విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. यही समस्या को परमेश्वर ने कलीसियाओं को बताया है प्रकाशित वाक्य अध्याय 2 और 3 में, राइट? ఇవే విషయాల గురించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో సంఘాలకి దేవుడు వివరిస్తున్నాడు. प्रकाशित वाक्य अध्याय 2 और 3 में कितने कलीसियां हैं? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఎన్ని సంఘాలను మనము చూడగలుగుతున్నాం? ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 church. 7 సంఘాలు ఉన్నాయి. 7 is a perfect number. 7 అనేది సంపూర్ణత సంఖ్య. 7 times, 7 సార్లు, every time at the end of the message, ప్రతిసారి సందేశం అవ్విన తర్వాత, what is the message? చివరిగా సందేశం ఏమిస్తున్నా? He that hath not ears, he that hath an ear. చెవిగలవాడు వినుగాక అని That చూస్తున్నా. means 2 ears become 1. అంటే 2 చెవులు 1 చెవు అవుతుంది. When we are hearing man speaking with 2 ears,
మనిషి చెప్తున్నప్పుడు మనం ఇలాగా వింటున్నాం, we are understanding in two different ways. ఆ రెండు విధానాలుగా మనకి అర్థమవుతుంది. So what God is saying, దేవుడు ఏం చెప్తున్నాడు? many times we tell children, isn't it? God has given you 2 ears, చాలా సార్లు మనం పిల్లలకు చెప్తాం, దేవుడు నీకు 2 చెవులు ఇచ్చాడు, so that you should hear 2 times. అందుకని 2 సార్లు నువ్వు వినాలి. With God, కానీ దేవునితో He has given us 1 ear. He that hath an ear, ఈ చెవు గలవాడు అని మనం చూస్తున్నాం. right? Is it right? Is it in plural or singular? సింగులర్. Singular, right? Why? Hear that one voice. అక్కడ ఆ మాట పట్టుకోండి, చెవి గలవాడు అని మాట చూస్తున్నాం. Same writer is saying in John 10. అదే ఒక గ్రంథకర్త యోహాన్లో కూడా రాస్తున్నాడు, My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. They will not hear the voice of an hireling. వేరే వాళ్ళు స్వరము వినరు. वो अन्य जो चरवाहा है उसकी आवाज को नहीं सुनेंगे. వేరే కాపరి స్వరము వాళ్ళు వినరు. We hear with one voice. మనం కేవలం ఒక్క వాక్యము వినాలి. Right. Now when you come back to 2 Peter, పేతురు రాసిన 2వ పత్రికలోకి మనం తిరిగి వద్దాం. with the subject that is before us, మన ముందు పెట్టబడిన ఒక అంశము, just want to look at the first subject. We won't be able to go, but you can just note down. We will discuss in the next section. జస్ట్ మనం అలాగా సంక్షేమంగా చూస్తున్నాం. ముందున్న ఒక క్లాసెస్ లో ఈ వీటి గురించి మనం వివరణగా వెళ్దాం. So there is the doctrine of faith. విశ్వాసం ఒక సిద్ధాంతము గురించి మనం చూస్తున్నాం. Now in this doctrine of faith, ఈ యొక్క విశ్వాసం ఒక సిద్ధాంతములో both in the first Peter and the 2 Peter, మొదటి పత్రికలో 2వ పత్రికలో మనం చూసినట్లయితే there are 5 important subjects covered. मतलब इस विश्वास के सिद्धांत में 5 मुख्य जो विषयों को वहां पर शामिल किया है. ఈ సిద్ధాంతానికి సంబంధించిన 5 విషయాలు, ప్రాముఖ్యమైన 5 విషయాలు ఈ లేఖన భాగనాల్లో మనం చూడగలము. Right. What is the first thing? అందులో మొట్టమొదటిది, It's the principles of faith. విశ్వాసానికి అవి సూత్రాలు. Principles. అవి సూత్రాలు. The doctrine of faith is founded upon 7 principles mentioned in 1st and 2 Peter. విశ్వాసం ఒక సిద్ధాంతాలు 7 సూత్రాల్ని ఆధారం చేసుకొని ఉన్నాయి. I told you 7 is a perfect number, right? నేను ముందుగా చెప్పాను 7 అనేది సంపూర్ణ సంఖ్య. If there is something mentioned in the scripture about numbers, we have to be very careful about it. ఏదన్నా సంఖ్య రూపంలో లేఖనాల్లో చెప్పినట్లయితే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. Right. One God, one. ఒక్క దేవుడు, ఒక్క దేవుడు. 3 talks about God manifest in 3 persons. 3 అనగా దేవుడు 3 అయిన వ్యక్తిత్వాలు మనం చూస్తున్నాం. 5 talks about the completeness of what God has given to us. 5 సంపూర్ణత, దేవుడు మనకిచ్చిన ఆ సంపూర్ణతను మనం చూస్తున్నాం. 7 talks about perfection. 7 అనేది పరిపూర్ణతకి సూచనగా ఉంది. And 9 talks about God's gift to mankind. 9 అది దేవుని యొక్క వరముగా మనం చూస్తున్నాం. And that's why we find there are 9 aspects of the fruit of the Spirit. అందుకనే 9 సంఖ్య ఆత్మ ఫలాలుగా మనము చూస్తున్నాం. Right. Now when you look at these 7 aspects of the principles of faith, ఆ విశ్వాసానికి సంబంధించిన 7 సూత్రాలు మనం చూసినట్లయితే उस प्रिंसिपल जो है ये हमारे लिए बहुत ही एक महत्वपूर्ण बात है. ఈ 7 సూత్రాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. Secondly, రెండోది, there is the provision for faith. ఈ విశ్వాసానికి సదుపాయాలు అని చూస్తున్నాం. परमेश्वर ने इस विश्वास के लिए हमको क्या किया है? प्रोविजन दिया या पूर्ति किया है. ఈ విశ్వాసానికి సంబంధించి దేవుడు మనకి సదుపాయాల్ని అనుగ్రహించారు. तीसरी बात, మూడోది, विश्वास के सिद्धांत में విశ్వాసం ఒక సిద్ధాంతములో there is the purpose of faith या विश्वास का उद्देश्य. ఆ విశ్వాసానికి ఒక ఉద్దేశం ఉంది. Fourthly, నాలుగోది, in the doctrine of faith विश्वास के सिद्धांत में విశ్వాసం ఒక సిద్ధాంతములో there is the purity of God's word coming into us. ఆ వాక్యం ఒక పరిశుద్ధత మన జీవితంలోకి వస్తుంది. Fifthly, ఐదోది, in the doctrine of faith విశ్వాసం ఒక సిద్ధాంతములో there is one single purpose. ఒక ముఖ్యమైన ఉద్దేశము.
That is Hebrews chapter 11 verse 6. హెబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. What is the first line there? అందులో మొట్టమొదటి వాక్యం ఏంటి? Without faith, విశ్వాసము లేకుండా it is impossible to దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. And these subjects are covered in 1st and 2nd Peter. ఈ విషయాలన్నీ కూడాను మొదటి పత్రికలో, రెండో పత్రికలో కూడాను అక్కడ దేవుడు అక్కడ So there's the రాయించారు. principles of faith, సూత్రాలు ఉన్నాయి, విశ్వాసానికి సంబంధించిన God's సూత్రాలు. provision to sustain those principles. ఈ యొక్క సూత్రాల్ని మన జీవితంలో కొనసాగించుటకు ఆయన సదుపాయాలను అనుగ్రహించారు. There's a purpose of faith. ఈ యొక్క విశ్వాసానికి కావలసిన ఉద్దేశం ఉంది. There's a purity of God's word to come into our lives. దేవుని యొక్క ఒక పరిశుద్ధత మన జీవితంలో వచ్చుట కొరకు ఇది ఇవ్వబడి ఉంది. And there's that pursuit of faith which is to please God. తర్వాత విశ్వాసము ద్వారా ఆయనకి ఇష్టలుగా మనము జీవించాలి. Right. I hope I'm not confusing you much. నేను మిమ్మల్ని ఎక్కువ గజిబిట్ చేయట్లేదని అనుకుంటున్నాను. Right. So we will go a little bit थोड़ा आस्ते शांत से जाएंगे, कोई प्रॉब्लम नहीं है. మనం నిదానంగానే వెళ్దాం. Right. मुख्य उद्देश्य क्या है? ముఖ్యమైన ఉద్దేశం Right. Thanks much. I think you're doing a good job. See, मुख्य उद्देश्य है कि विश्वास का सही समझदारी रहे. ముఖ్యమైన ఉద్దేశము ఏంటంటే విశ్వాసం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. विश्वास का पूर्णता हमारे अंदर आए. విశ్వాసం యొక్క పరిపూర్ణత మనలో వసించాలి. उसका अंतिम उद्देश्य क्या है? దాని యొక్క చివరి ఉద్దేశం ఏంటంటే कि परमेश्वर को हमें प्रसन्न करना. దేవుడికి మనము ఇష్టడై ఉండాలి. Right. The daily question should be, ప్రతిరోజు మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, अगर समझो हमको पीछे से जाना है, राइट, మనం వెనక నుంచి వెళ్తున్నాం అనుకోండి, रोज रोज का सवाल क्या होना चाहिए? ప్రతిరోజు మన జీవితంలో సవాల్ ఏంటి? You know, मतलब हम प्रार्थना में जाते हैं रात को खाने के बाद या खाने के पहले. అన్నం తినిన తర్వాత లేకపోతే అన్నం తినక ముందు మనం ప్రార్థనలోకి వెళ్తాం. हम में से अगर मैंने पूछा कि कितने लोग खाने के पहले प्रार्थना करते हैं, నేను ఒకవేళ అడిగాను అనుకోండి, అన్నం ముందు ఎవరు ప్రార్థన చేస్తారు? वो कोई प्रॉब्लम नहीं है, लेकिन అది ప్రశ్న ఏం కాదు. प्रार्थना करते हैं, राइट. కానీ ప్రార్థన అయితే చేస్తున్నారు. नाउ एक सवाल जो हमें पूछना है, मुझे पूछना है, आप आपके लिए पूछ सकते हैं. ఒక ప్రశ్న, ఒక సవాలు నేను నన్ను అడగాలి, మీరు కూడాను మిమ్మల్ని అడగాలి. Did I receive such faith in order to please God today? దేవుడికి ఈ రోజు ఇష్టడై ఉండుటకు ఈ రోజు నేను కావాల్సిన విశ్వాసాన్ని పొందుకున్నానా? We are bringing both the things together. हम दोनों बातों को मिला रहे हैं. మనం నేర్చుకున్న విషయాలు నేను కలుపుతున్నాను. क्या मैंने उतना विश्वास को हासिल किया आज मेरे आत्मिक जीवन के दिन प्रतिदिन के सफर में? मैंने क्या उतना हासिल किया जिसके द्वारा परमेश्वर की जो मांग है कि मैं उसकी प्रसन्नता में रहे, क्या मैं आज पूरा कर चुका हूँ? This is the question that must hurt us when we నా go to pray. ఆధ్యాత్మికమైన జీవితములో ఈ రోజు నేను దేవుడికి ఇష్టడై ఉండుటకు నేను పొందుకోవలసిన విశ్వాసాన్ని నేను ఈ రోజు పొందుకున్నానా? ఈ యొక్క ప్రశ్న, ఈ యొక్క సవాలు మనం తీసుకోవాలి. So through our study, మనం నేర్చుకుంటున్న ఈ ధ్యానములో हमारे इस अध्ययन के द्वारा हम कोशिश करेंगे कि इसी बात को हम अपने जीवन में लाएं. ఇలా నేర్చుకున్నట్టు ద్వారా ఈ విషయాలు మన జీవితంలో పెంపొందించుటకు మనము ప్రయత్నిద్దాం. The word faith is too important. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Right. It has to be our word of utterance every day and as many times in a day. చాలా సార్లు ఈ మాటను మనం ఉచ్చరించాలి. And जितना हम अधिक उस शब्द विश्वास या फेथ को इस्तेमाल करते हैं हमारे दिन प्रतिदिन की जीवन में, మన ప్రతిరోజు మన జీవితంలో ఎంత ఎక్కువ సార్లు ఈ మాటను మనం ఉచ్చరించి ఇది వాడుకలోకి మనం తెస్తామో, ध्यान रखें कि हम उतना विश्वास परिपूर्णता में आएंगे. మీరు గమనించండి, అంత ఎక్కువగా విశ్వాసములో మీరు పరిపూర్ణత చెందుతారు. और उतना ही हम परमेश्वर को प्रसन्न भी कर सकते हैं. అంత ఎక్కువగా మీరు దేవుడికి ఇష్టరాలుగా మీరు జీవించగలరు. परमेश्वर इस समय के लिए उसे उसकी आशीष हम पर दे. దేవుడు ఈ సమయాన్ని బట్టి ఆయన ఆశీర్వాదం మన మీద ఉన్నది.